రెడ్డిగా డీటెయిల్స్ చూస్తే నాగోబా మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని భక్తులకు కలెక్టర్ రాజా సూచించారు. ఇక అదేవిధంగా ఈ నెల 28న జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. మర్రిచెట్టు ప్రాంతం, కోనేరు, గోవాడ్, తైబజారు, స్టాల్స్, దేవాలయ ప్రాంతం తదితర ప్రాంతాలలో చేపడుతున్న పనులను పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. అనంతరం నాగోబా జాతర ఘనంగా నిర్వహించేందుకు నాగోబా దర్బార్ హాల్లో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో రెండోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. చేపట్టవలసిన పనుల వివరాలను శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఇక అదేవిధంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. సంబంధించిన ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు షిఫ్ట్ వారీగా వారు ఆల్రెడీ కూడా ఆర్డర్స్ ఇచ్చారు. సో 27 తారీఖు నుంచి మరి 4 తారీఖు వరకు వారు షిఫ్ట్ వారీగా ఇక్కడే ఉండాలి. సో వారు ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు బేసికల్గా వారు ఈ డ్యూటీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా ఉంటారు కాబట్టి ఆ ఐ కార్డ్స్ కూడా పెట్టాలి, ఇది కూడా చెప్పడం జరిగింది. ఇంకొక మేజర్ అంశం అంటే ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర భక్తులు ఎక్కడ ఉన్నారో వాటికి సంబంధించిన ఫ్లెక్సీ కూడా ఒక 4-5 చోట్ల కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అండ్ అక్కడ మళ్ళీ కంట్రోల్ రూమ్ నంబర్స్, పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ, ఐటీడీ కంట్రోల్ రూమ్ కానీ, లాస్ట్ అండ్ ఫౌండ్ కానీ అవి కూడా అన్ని దాంట్లో కూడా పెట్టడం జరిగింది. సో దట్ భక్తులకు ఎక్కడైనా ఏమైనా ఇష్యూ లేకుండా వారు ప్రశాంతంగా వచ్చి జాతర కూడా అటెండ్ చేసి మరి వాపస్ కూడా వెళ్ళడానికి